సీఎం టుడే నేను మీ భవ్య. ఏపీలో ఎలక్షన్స్ ఎంత రసవత్తరంగా సాగాయో మనందరికీ తెలుసు. ఎంతో సంక్షేమ పథకాలను చూపించినప్పటికీ కూడా జగన్ని వద్దనుకుని భారీ మెజార్టీతో టీడీపీ పార్టీని గెలిపించుకున్నారు ప్రజలందరూ కూడా. మరి ఇప్పుడు ఏపీలో టీడీపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇసుక రవాణాకు సంబంధించి ఉచిత పథకాలను కూడా ప్రవేశపెడుతున్నారు. మరి వీటన్నిటికి సంబంధించి చంద్రబాబు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అని మన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముస్తాక్ హుసేన్ మనతో ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు టీడీపీ పార్టీ కార్యాచరణ ఎటువైపు సాగుతుంది? డెవలప్మెంట్ సైడ్ ఎక్కువగా ఆలోచన ఉంది. తర్వాత సంక్షేమ పథకాలు రెండు బ్యాలెన్స్ చేసుకొని అదేవిధంగా ఉండే పరిస్థితులను చూసి గడిచిన 5 yearsలో అయిన లాస్ని మనం దాన్ని కవర్ చేసుకుని ముందుకు పోవాలని చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఒక రకంగా ఇప్పుడు చంద్రబాబు గారు మొత్తం అంతా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు అనుకోవచ్చా? మరి ఆ రకంగా చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థని ఉంచుతున్నారు అనుకోవాలా, తీసేస్తున్నారు అనుకోవాలా? ఇప్పుడు వాలంటీర్స్ గురించి మొత్తం క్యాబినెట్ కానీ చదవడం చాలా సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సింపుల్గా ఆలోచన చేస్తే పెన్షనే, వృద్ధాప్య పెన్షన్ కానీ ఇవన్నీ 4000 రూపీస్ ఇస్తున్నారు పబ్లిక్కి. తర్వాత ఈ పెన్షన్సే 4,000 రూపీస్ ఇచ్చినప్పుడు మనం వాలంటీర్స్కి 5,000 రూపీస్ ఇస్తున్నారు. అంటే 5,000 రూపీస్లో వాళ్ళు ఎట్లా వాళ్ళ గడపాలా, వాళ్ళు ఏ విధంగా, వాళ్ళకి జాబ్ గ్యారంటీ లేదు, ఏం లేదు. దాని గురించి ఆలోచించి వాళ్ళకు మంచి స్థానం కల్పించాలా, వాళ్ళకు జాబ్ గ్యారంటీ ఇవ్వాలా, వాళ్ళకి మంచి శాలరీస్ కలిగించాలి. ఆ విధంగా వాళ్ళు ఎట్లా వ్యవస్థను రీప్లేస్ చేసేలాగా వాళ్ళకి ఏదైనా జాబ్ అవకాశాలు ఇచ్చే అవకాశం వేరే విధంగా ఆలోచించి దాన్ని తప్పకుండా దాంట్లో పరిధులు తీసుకొని చాలా మంచి అవకాశం వాళ్ళకి ఇస్తారు 100%. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్. జగన్ అమలు చేసినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి, అది కూడా మెయిన్గా బిలో పావర్టీ పీపుల్గా ఉన్నాయి కదా. వాటన్నిటినీ కూడా విడిచి టీడీపీ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి గల కారణాలు ఏమన్నా అయ్యి? మనకేం కొత్తగా సంక్షేమ పథకాలు వీళ్ళు చెప్తా ఉన్నారు కానీ 2014 to 19 అవే సంక్షేమ పథకాలు నచ్చినాయి కదా. అప్పుడు 200 రూపీస్ ఉన్న పెన్షన్ని 1000 రూపీస్ చేస్తున్నారు ఫస్ట్ టైం. సెకండ్ టైంలో 1000 రూపీస్ 2000 చేస్తున్నారు. ఆ 2000 రూపీస్ని 3000 చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 5 years పట్టింది. 250 రూపీస్ 250 రూపీస్ ఇట్లా పెంచుకుంటా చేసుకుంటా వచ్చి ఆయనకు 1 year పట్టింది. అదే ఇప్పుడు 3000 4000 చేయడానికి చంద్రబాబు వితిన్ అవర్స్ పట్టింది. వితిన్ అవర్స్లో ఆయన 4000 రూపీస్ ఇచ్చినారు. ప్లస్ 3000 రూపీస్ ఎక్స్ట్రా కలిపి 7000 ఫస్ట్ టైం ఇచ్చినారు. ఆ ఆనందము ఇచ్చిన దాంట్లో వృద్ధాప్య పెన్షన్స్ కానీ విధంగా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మార్పు అనేది 100% కనపడతా ఉంది పబ్లిక్కి. మేము ఎందుకు ఓటు వేసినాము, ఎందుకు గెలిపించాము అనేది 100% కనపడతా ఉంది. మార్పు అనే పాయింట్కి వచ్చారు కదా సార్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ఇసుక మాఫియా జరుగుతుంది కదా ఏపీలో, విపరీతంగా జరుగుతుంది. ఇసుక రవాణాకి సంబంధించి ఉచిత పథకాన్ని ప్రవేశపెట్టింది కదా. సో దీని వెనుక కారణం ఏంటి? అంటే ప్రజల కోసమా, లేకపోతే అమరావతి కట్టడం కోసమా, లేకపోతే టీడీపీ పార్టీ ఇసుక మాఫియాని అరికట్టాలి అనే ఉద్దేశంతో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇసుక మాఫియాని అరికట్టడానికి సెకండరీ ఉన్న బీదోళ్లకు కానీ ప్రధానికి వాళ్ళకు ఇసుక ఇవ్వాలా. వాళ్ళకు ఇసుక అంటే వాళ్ళకు సఫిషియెంట్గా ఇసుక ఉంటే వాళ్ళు ఈ విధంగా డెవలప్ అవుతుంది, ఇళ్ళు కట్టుకుంటారు, అన్ని సంక్షేమ పథకాలు జరుగుతాయి కాబట్టి ఆ విధంగా ఆలోచించే ఇస్తున్నారు. అదే వైసీపీలో టోటల్ మాఫియా జరిగింది. మాఫియా జరిగి కొన్ని వేల కోట్లు తెచ్చుకున్నారు. ప్రతి రీచ్లో ఇదే విధంగా జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసి దాని ఆలోచనలో ఉన్నారు. దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తారో ఏదో ఇంకా ఆలోచనలో. వైసీపీ విపరీతంగా ఓడిపోయిందని అంటున్నారు కదా. ఇక్కడ అంటే ఎన్నో సంక్షేమ పథకాలు మనం మాట్లాడుతున్నాం అప్పటి నుంచి. కేవలం 11, అంత దారుణంగా కేవలం 11 సీట్లే రావడానికి కారణం ఏంటి? అంటే చాలామంది ఈవీఎం ట్యాంపింగ్లు జరిగాయి అని చెప్పేసి అన్నారు. ఎలక్షన్ ఓటింగ్ కౌంటింగ్ అప్పుడు టీడీపీ అభ్యర్థులే ఏవో అన్ని తారుమారు చేశారు అని చెప్పేసి చాలా వార్తలు కూడా వచ్చినాయి. మరి దీని గురించి ఏమంటారు? అంటే అప్పుడు 151 వచ్చినాయి కదా వైసీపీకి. వచ్చినప్పుడు ఇదే ట్యాంపరింగ్ గురించి చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే గురించి వాళ్ళు ఎట్లా వచ్చినాయి ట్యాంపరింగ్ దాని గురించి ఎందుకు చెప్తారని అదే చెప్పినారు. కానీ అదే విధంగా వీళ్ళకు 164 వచ్చిన తర్వాత వీళ్ళకు అది ఎందుకు కనబడడం లేదు? అంటే ప్రజలను మీరు అంటే ప్రజలు ఇచ్చే మ్యాండేట్ మీరు ఒప్పుకోవడం లేదు.
అంటే మీరు ఓన్లీ మీరు ఏదో విధంగా మభ్యపెట్టాలనే చూస్తూ ఉన్నారు, కానీ మీకు ఇచ్చిన మ్యాండేట్ మీరు దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా ప్రజలు ఇచ్చే మ్యాండేట్ మీరు దాన్ని ఎందుకు మనం ఓడిపోయినాము, ఏ విధంగా మనము తప్పు చేసినామని తప్పును గ్రహించకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా అదే విధంగా ఉంటుంది, ఏం మార్పు వాళ్ళకు కనపడదు. అయితే ఇంకొక కొత్త విషయం ఏపీలో ఏంటి అంటే సార్, ఈసారి ఏపీలో అంతా కూడా యంగ్ లీడర్స్ కనిపిస్తున్నారు ఎక్కువగా. అందులో యంగ్ లీడర్స్లో మొన్ననే పోటీ చేసిన వాళ్ళందరూ కూడా బాగా గెలిచారు. సో వాళ్ళందరికీ ఎక్కువగా మంత్రిత్వ శాఖలు కూడా ఇవ్వడం జరిగింది. దీని గురించి ఏమంటారు? అంతా మొత్తం దీని గురించి టాపిక్ వస్తున్నాయి. ప్రజలందరికీ కూడా ఒక డౌట్ ఏమొచ్చిందంటే మొత్తం లోకేష్ నాయకత్వం నడుస్తుంది, లోకేష్ గవర్నమెంటే, చంద్రబాబుది కాదు అనే డౌట్ కూడా ఉంది. దీని గురించి ఏమంటారు? యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు బ్యాలెన్స్ చేయాలా, సీనియారిటీ ప్లస్ యూత్ని కలుపుకొని పోతే పాలన ఈజీగా ఉంటుంది. వీళ్ళ ఆలోచనలు కలుస్తాయి, వాళ్ళ ఆలోచనలు కలుస్తాయి. ఒక సైడ్ డెవలప్మెంట్, ఒక సైడ్ సంక్షేమం, అండ్ రెండు బ్యాలెన్స్ చేయాలా. ఈ రెండు బ్యాలెన్స్ చేయాలంటే అందరినీ కలుపుకొని పోవాలా, అందరికీ అవకాశం కల్పించాలా. పార్టీ అనేది ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చుకుంటూ పోతుంది అనేది ఆలోచనతోనే చెప్పాను. అంటే ఇక్కడ కొంతమంది సీనియర్ నేతలు అసంతృప్తికి గురయ్యారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీని గురించి అసంతృప్తి చెప్పుకుంటారు, కానీ అసంతృప్తి ఎవరు లేరు. చాలా హ్యాపీ. ఈ మ్యాండేట్తో ప్రతి ఒక్క నాయకుడు హ్యాపీగా ఉన్నారు, ప్రతి ఒక్క లీడర్ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు 100% అవకాశాలు ఉంటాయి, డిఫరెంట్గా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఆ విధంగానే అయితే ఇక్కడ మంత్రిత్వ శాఖలు ప్రకటించినప్పుడు ఒక్కొక్కరికి మూడు శాఖలు కేటాయించడానికి కారణాలు ఏంటి? అంటే ఇంకెవరు కూడా సీనియర్ నేతలు లేరా? అది కూడా ఇచ్చిన వాళ్ళలో యంగ్ లీడర్స్కే ఎక్కువ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మనకి. అట్లే లేదు. యాక్చువల్గా మనం ఉండే 175 సీట్స్ను డివైడ్ చేసి 24 సీట్స్ ఇవే ఉంటాయి, ఇవి క్యాబినెట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకే ఇవి కల్పించగలని. క్యాబినెట్ని 50 మంత్రులు 60 మంత్రులు చేయలేదు. అదేవిధంగా తెలంగాణలో ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత మంత్రులు తగ్గినారు, తెలంగాణలో అదేవిధంగా తగ్గినారు, ఈ సైడ్ ఆంధ్రాలో తగ్గినారు. ఆ రేషియోలోనే మంత్రిత్వ శాఖలు కేటాయిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చూపంతా కూడా ఆంధ్ర ఎటువైపు వెళ్తుంది అనేది కనిపిస్తుంది. ఇందులో రాయలసీమ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అక్కడ ఇప్పటికీ కూడా టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత విపరీతమైన గొడవలు ఇంకా జరుగుతున్నాయి అని చెప్పేసి తెలుస్తుంది. మళ్ళీ టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత పార్టీ దీనికి ఏం చర్యలు తీసుకోవట్లేదు, అంటే ఫ్యాక్షనిజాన్ని ఒక రకంగా పార్టీని సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా? యాక్చువల్లీ ఈ గొడవలు ఇవి అనేది టీడీపీ ఎప్పుడు ప్రోత్సహించదు. స్టార్ట్ చేసిందే వైసీపీ. ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 2019లో ఫుల్ మ్యాండేట్ వచ్చిన తర్వాత సంస్థాగత ఎన్నికలు వచ్చినాయి. మున్సిపాలిటీలు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్, మున్సిపాలిటీ ఇవన్నీ సంస్థలు వచ్చిన తర్వాత వాళ్ళకంత మెజారిటీ వచ్చిన తర్వాత కూడా భయం స్టార్ట్ అయింది. వితిన్ మంత్స్లోనే ప్రజలు యాక్సెప్ట్ చేసుకున్నారు, మేము తప్పు చేసినాము, ఒక్క అవకాశం ఇచ్చినామని వాళ్ళు గ్రహించినారు. ఇచ్చి మనం తప్పు చేసినాము, ఈసారి మనము వీళ్ళను ఓడించాలా అనే ఆలోచనలో ఉన్నారు ప్రజలు. అది వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుని ఏం చేస్తున్నారంటే ప్రతి చోట గొడవలు చేసి, ప్రతి చోట ఈవెన్ మున్సిపాలిటీస్లో కానీ ఇవి చింపడము, నామినేషన్లు వేయకుండా చేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళని కూడా కొట్టడము, ఈ విధంగా చేసి వాళ్ళకి ప్రతి చోట ఇబ్బంది చేసి వన్ సైడ్ ఎలక్షన్స్ జరుపుకున్నారు. అది స్టార్ట్ అయ్యి అది దాన్ని చూసే పబ్లిక్ మారింది, చాలా మారింది. ఈ ఫ్రాక్షనిజము ఇదంతా నేచర్ వీళ్ళే కొత్తగా నేర్పినారు. నేర్పిన తర్వాత ఈ విధంగా అసలు రాయలసీమ అంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక కంచుకోట లాంటిది. ఆ ఏరియాలో కూడా ఆ పార్టీకి చాలా తక్కువ సీట్లు రావడానికి ఇవన్నీ పెద్ద కారణాలనే 100% ఇవన్నీ కారణాలే. అవే కాకుండా చాలా అవినీతి, ప్రతి డిపార్ట్మెంట్లో కరప్షన్, ప్రతి లీడర్ ఇబ్బంది చేయడము, భూములు కబ్జాలు చేయడము, ఇవన్నీ చాలా చేసినారు కాబట్టి వాళ్ళకు ఆ మ్యాండేట్ వచ్చింది. మీ నియోజకవర్గానికి వస్తే, మీ నియోజకవర్గంలో దాదాపు మైనారిటీ ఓటింగ్లు అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో మీ నియోజకవర్గంలో గెలిచిన మంత్రి ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ మీ హెల్ప్ తోటే గెలిచారు అనేది అందరూ క్లియర్గా అనుకుంటున్నారు. సో మరి తదుపరి మీకు కూడా ఏమన్నా హెల్ప్ చేసే అవకాశం ఉందా? మీరు కూడా ఇంకా ఉన్నతాధికారాలు తీసుకునే అవకాశాలు అంటే మాతోనే గెలిచినారు. అందరూ చంద్రబాబు నాయుడు ఫేస్ చూసే, చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేసి అందరూ గెలిచినారు. ఉండే ఎమ్మెల్యేస్ కానీ అందరు కానీ మెయిన్ రోల్ వచ్చేసి చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి జరిగింది. న్యాయము అన్యాయానికి జరిగింది.
నీతి అవినీతికి జరిగింది. దాంట్లో మనం కొంత పాత్ర పోషించినాం అంతే, కానీ మనమే చేసినామని చెప్పుకోవడము అదేమి అంతగా. ఇందాక మనం సీనియర్ నేతల గురించి మాట్లాడాము, అందరు అసంతృప్తి చెందలేదు అని అన్నారు. కానీ గుంటూరు, చిత్తూరుకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు ఉన్నారు, టీడీపీ నేతలు. వీళ్ళందరినీ చంద్రబాబు పక్కన పెట్టారు అనే వార్తలు వస్తున్నాయి. మరి అంటే దీని వెనకాల చంద్రబాబు గారి వ్యూహం ఏముందని మీరు అంటారు? లేదు, అవకాశాలు ఉంటాయి 100%. ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, ఇంకా 5 years ఉన్నాయి. అందరికీ అవకాశాలు వస్తాయి. ఆ టైం బీయింగ్ వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు సరైన చోటు కల్పిస్తారు. ఇప్పుడు ముస్తాక్ హుసేన్ గారి భవిష్యత్తు ఎటువైపు ఉండిపోతుంది? అంటే టీడీపీ కార్యదర్శి నుంచి తర్వాత మనము మా ఫ్యామిలీ, మా ఫాదర్ ముందు నుంచి టీడీపీలోనే ఉన్నాము, టీడీపీకే మనము నమ్ముకొని ఉన్నాము. టీడీపీ మీద మనము పార్టీ కోసమే మనం పనిచేస్తున్నాము. పార్టీ ఆలోచించి పార్టీ ఏ విధంగా మనకు న్యాయం చేసినా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇంకొక మెయిన్ పాయింట్, ఇంకో చిన్నది మనం మర్చిపోయాం సార్. ఇప్పుడు చంద్రబాబు గారు క్యాపిటల్ని నిర్మించడం పైన దృష్టి పెట్టారా, లేకపోతే వేరే అంశాలు ఎలా, వ్యూహాలు ఎలా ఉన్నాయి, కార్యాచరణ అంతా కూడా ఎలా ఉంది? మెయిన్ బ్యాక్ బోన్స్ ఇప్పుడు ఉండేటివి ఆంధ్రాకు ఒకటి రాజధాని, తర్వాత పోలవరం. ఈ రెండు చాలా అవసరమైనవి, ఇవి చాలా బ్యాక్ బోన్స్. దీనికి ఫస్ట్ ఇంపార్టెన్స్ చంద్రబాబు దీనికే ఇస్తారు. దీని తర్వాత సైమల్టేనియస్గా ఇవి కూడా చేసుకుంటారు, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కంటిన్యూస్గా జరుపుకుంటారు పోతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏపీలో ఒక హాట్ టాపిక్ వైరల్ వీడియో 2-3 రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది. మీ పార్టీ మంత్రి వాళ్ళ భార్యకు సంబంధించినటువంటి వైరల్ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. అసలు దాని వెనకాల నిజాలు ఏంటి అసలు ఎవరికి కూడా అర్థం కాదు. అసలు ఏం లేదు, అది చిన్న ఇన్సిడెంట్. చాలా ఇది అపోజిషన్ దాన్ని చిత్రీకరించి దాన్ని చాలా హైప్ చేసి మార్కెటింగ్ చేస్తూ ఉంది. అసలు దాంట్లో ఏం అంత వాస్తవం ఇది ఏం లేదు, మొత్తం అవాస్తవమే. దాంట్లో అంతగా లోతుగా ఆలోచించిన అవసరం కూడా లేదు. దాంట్లో ఏమంతగా ఇది చేసిన అవసరం లేదు. ఇప్పుడు ఇంతసేపు మనం టీడీపీ అంటే మెజారిటీ పార్టీ ఎప్పుడైనా సరే టీడీపీని చూసి అందరూ ఓటేశారు. బట్ కూటమికి బాగా బలం పెరిగింది అని చెప్పేసి ఈ ఎలక్షన్స్లో తెలిసింది మనకి. ఈ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ టీడీపీతో ఉంటారా, నెక్స్ట్ డివైడ్ అయ్యి మళ్ళీ అపోనెంట్గా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% ఇది ఎన్డీఏ కూటమి ఒకరితో ఒకరు కలుసుకొని దాన్ని ఫామ్ చేసుకున్నారు. అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు, అందరు కలుసుకొని పోతున్నారు. దీనిలో ప్రతి ఒక్కరికి విలువ ఉంటుంది. అందుకు ఆయన బయటికి పోయి అనే ఆలోచన ఆయనకు ఉండదు. సో మొత్తానికి మీరు ఎన్డీఏ కూటమి ఎప్పుడు ఖచ్చితంగా కలిసే ఉంటుందని అంటున్నారు. బయట ప్రజలకి కానీ ఇటు చాలా మంది నేతలకి కూడా ఒక డౌట్ ఏంటంటే, చంద్రబాబు మాట నమ్మలేము, ఎప్పుడు ఎలా వ్యూహాలు వేస్తారో చెప్పలేము, ఆయన ఒక పెద్ద నాయకుడు, లీడర్, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. మరి దీని గురించి ఏమంటారు? అదే, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూటమి నుంచి ఇప్పుడు బయటికి రాలేదు. లాస్ట్ టైం కూడా ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అప్పుడు ఆ విధంగా వైసీపీ ఇబ్బందులు పెట్టడము, అప్పుడు కాంట్రవర్సీస్ తేవడం, ఆ విధంగానే బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు అట్లాంటివి ఏమి ఆలోచన లేదు. ఎందుకంటే మనకు సెంట్రల్ నుంచి 100% అవసరం మనకు ఉంది, మన అవసరం సెంట్రల్ 100% ఉంది. దానికోసము కలిసే అందరూ పోతేనే స్టేట్ వైడ్ కానీ మొత్తం కంట్రీ కానీ బ్యాలెన్స్ అయ్యి డెవలప్మెంట్ సైడ్ పోతుంది. 100% ఎన్డీఏ కూటమికి టీడీపీ అవసరం చాలా ఉంది. ఇప్పుడు టీడీపీ ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటున్నారు కదా. మరి అదే టీడీపీ పార్టీ మీ మైనారిటీలకి నిజంగా న్యాయం చేసిందని మీరు అనుకుంటున్నారు? 100% చేస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా సంక్షేమ పథకాలు తీసుకోవాలని, మైనారిటీస్ కోసమే తీసుకొని రావాలని ఆలోచన ఉంది పార్టీకి. రిజర్వేషన్ గురించి కూడా ఆల్రెడీ లోకేష్ గారు ఓపెన్గా చెప్పినారు, నేషనల్ మీడియాలో కూడా ఓపెన్గా చెప్పినారు. మైనారిటీస్కు తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని ఆయనే చెప్పినారు. ఈవెన్ ఈసారి 3 సీట్లు టీడీపీ మైనారిటీస్కి ఇచ్చింది, 3 సీట్లు కూడా మైనారిటీస్ గెలిచినారు. తర్వాత వైసీపీలో 7 సీట్లు ఇచ్చినా కూడా మైనారిటీస్ వైసీపీని తిరస్కరించినారు. 100% మైనారిటీస్ ఈసారి టీడీపీతో ఉన్నారు, టీడీపీకే సపోర్ట్ ఇచ్చినారు. అందుకోసం టీడీపీ కూడా మైనారిటీస్కి 100% సపోర్ట్.
ఇప్పుడు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఇంత బల్లగుద్ది చెప్తున్నారు కదా సార్. అయితే రాయలసీమలో అసలు టీడీపీ పార్టీ గెలవడానికి ప్రధాన కారణము, అలాగే సీనియర్ నేత అయినా కూడా బీద రవిచంద్ర యాదవ్కి ఒక పార్టీ టికెట్ ఇవ్వలేదు, అలాగే ఆయనకి ప్రత్యేక స్థానం కానీ ఎక్కడ ఇస్తున్నట్టు కనిపించట్లేదు. మరి సీనియర్ నేతలకే సరిగ్గా న్యాయం చేయట్లేదు, మరి మీకు చేస్తుందని మీకు అంత నమ్మకం ఏంటి? బీదా రవిచంద్ర సార్ గారికి అయితే ఆయన గురించి మనం చెప్పేది కాదు. ఆయన మొత్తం అంటే సార్ వాళ్ళ ఫ్యామిలీ లాగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చాలా అభిమానిస్తారు. ఆయన కోసం ఏదో ఆలోచించే ఉంటారు. ఎందుకంటే ఆయన సీనియారిటీ కానీ, ఆయన పనితనం కానీ, ఆయన చేసే డెవలప్మెంట్ ప్రతిదీ అంటే సెలక్షన్లు కానీ చాలా వర్కౌట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన కోసం స్పెషల్గా ఉంటుంది. ఆయన ఆ టైం గురించి మనం కూడా ఆలోచిస్తాం, ఆ టైం గురించి మనం కూడా వెయిట్ చేస్తాం. ఎందుకంటే ఆయన సంబంధించిన స్థానం 100% పార్టీకి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా అభిమానిస్తారు. ఆయన నమ్ముతాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేయరని మీరు అంటారు. 100%. ప్రతి కార్యకర్తలకు ఈసారి తప్పకుండా లీడర్లే కాదు, ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది ఈసారి. ఎందుకంటే అంత మ్యాండేట్ వచ్చింది కాబట్టి ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో నమ్మిన అంటే కార్యకర్తలకు 100% న్యాయం జరుగుతుంది. ఇప్పుడు టీడీపీ పార్టీ మీద మీరు ఇంత నమ్మకం పెట్టుకున్నారు, టీడీపీ పార్టీ ఇంకా ముందుకు సాగుతుంది అని అంటే అందరికీ ఎవరి మీద దృష్టి వెళ్తుంది అంటే లోకేష్ మీద. మరి లోకేష్ రెడ్ బుక్ పైన దాని గురించి మీరు ఏం చెప్తారు? అందులో ఉన్న పేజీల గురించి కాస్త. రెడ్ బుక్ అంటే రెడ్ బుక్లో అప్పుడు జరిగిన అన్యాయాల గురించి, వాళ్ళు చేసిన ఇబ్బందుల గురించే చెప్పినారు కానీ కక్ష సాధింపు కోసము దానికి ఇది ఎప్పుడు చేయలేదు కదా. ఎన్ని రోజులు అయిపోయింది, దాని గురించి ఏం ఆలోచన లేదు కదా. ఎవరైతే ఇబ్బందులు చేసినారో, అన్యాయం చేసినారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటారు. అంటే మొత్తం టీడీపీ పార్టీ అంతా క్లీన్గా వెళ్తుంది అని చెప్పేసి కక్ష సాధింపు చర్యలు ఏవి చేయట్లేదని మీరు అంతా క్లియర్గా చెప్తున్నారు. కానీ క్లియర్గా పబ్లిక్కి కూడా కనిపిస్తుంది ఏంటి అంటే మీమ్స్ వాళ్ళు ఊరుకోరు, అసలు వాళ్ళు కూడా బయట పెట్టేస్తుంటారు. మన లోకేష్ కూడా ఏం చేస్తున్నారంటే రెడ్ బుక్ అని చెప్పి కొడాలి నాని, వల్లభనేని వంశీ అని, రోజా అని వీళ్ళ గురించి కూడా ఒక రకంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టు మాట్లాడడం, ప్రసంగించడం. కానీ ఇంకో సైడు ఇక్కడ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని కూడా పొంగునూరుకి వెళ్ళనివ్వకుండా ఆపడం, వీటన్నిటి గురించి మరి మీరేమంటారు? ఇప్పుడు వీళ్ళు పొలిటికల్ స్ట్రాటజీ వేరు, పొలిటికల్ నాయకుల మీద చెప్తా ఉంటారు. కానీ వాళ్ళు ఏదో నోటి దూలతో చెప్పిన దాని గురించి ఆలోచించడం లేదు. వాళ్ళు వాస్తవంగా చేసిన అల్లర్లు కానీ, వాళ్ళు చేసిన ఇబ్బందుల గురించి, వాళ్ళు చేసిన అన్యాయాల గురించి, దాని గురించి రెడ్ బుక్లో ఎక్కించినారు. కానీ వాళ్ళు ఏదో దురుసుగా ఏదో చెప్పేసినారు, నోటి దూలతో చెప్పిన దాని గురించి ఆలోచించడం లేదు. వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ, వాళ్ళకు సంబంధించిన టీడీపీని ఇబ్బంది పెట్టడం కానీ, అన్యాయం చేసి ఇప్పుడు కొడాలని ఈవెన్ మొన్న భూమి 100 CR అంటే 100 crores భూమి కబ్జా చేస్తున్నారు, చేయలేదా? టీడీపీ వస్తానే ఎందుకు కంచె మొత్తం లాగినారు అక్కడ ఉండే పబ్లిక్? అంటే కబ్జా చేసిందే కదా, దాని గురించే రెడ్ బుక్ ఉంటుంది. కానీ ఆయన ఏదో తిట్టినాడు అది దాని గురించి కాదు కదా రెడ్ బుక్. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అంటే మిథున్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో చెప్తా అన్నారు. కానీ అప్పుడు అపోజిషన్ లీడర్లో ఉండే చంద్రబాబు నాయుడిని రానికుంటే చేసినారు, అక్కడ పొంగునూరు పోతే గలాటాలు చేసినారు, రాళ్ల దాడులు చేసినారు, అంగళ్ళలో ఈ విధంగా చేస్తారు. ప్రతి చోట వీళ్ళు చేసినారే గలాటాలు. ఇప్పుడు ఆయన భోజనం అంటే వీళ్ళు పోతే తప్పకుండా వీళ్ళు ఇదే చేస్తారు. ఎందుకంటే వీళ్ళకు వీళ్ళకు అలవాటు ఉంది కాబట్టి 100% దాన్ని వాళ్ళు ఇబ్బంది పెడతారు. అంటే ఇప్పుడు ఉండే స్టేట్, ఇప్పుడు ఉండే పొలిటికల్ సిస్టంలో ఈ విధంగా ఫ్రాక్షనిజం మనము సపోర్ట్ చేయకూడదనే వాళ్ళు పోలీస్ ఆపి ఉంటుంది. అంతేగాని పొలిటికల్గా ఏం ఆపేది ఏమి ఉండదు. సో మొత్తానికి ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా అంత క్లీన్గా సాఫీగా ఏపీని అభివృద్ధి బాట పట్టించాలని టీడీపీ యత్నిస్తుందని మీరు అంటున్నారు. మరి భవిష్యత్తులో మీ ప్లానింగ్, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? మా ఫ్యూచర్ అంటే ఇప్పుడుండే మ్యాండేట్ని, ఇప్పుడు మన రాయచోటి ఆల్మోస్ట్
3 టర్మ్స్ తర్వాత మళ్ళీ మన టీడీపీ గెలిచింది. గెలిచిన తర్వాత ఫస్ట్ ఉండే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి రాయచోటి. చిన్న ఇబ్బందుల నుంచి పెద్ద ఇబ్బందులు అంటే చాలా డెవలప్మెంట్ చాలా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేగా మన రామప్రసాద్ రెడ్డి గెలిచినారు. తర్వాత ఆయన మినిస్ట్రీ కూడా ఇచ్చినారు. అంటే మనకు చాలా పెద్ద అవకాశం ఉంది రాయచోటిని డెవలప్ చేసుకోవడం. మా నియోజకవర్గాన్ని బాగా ఏ విధంగా ఇండస్ట్రియలైజేషన్ కానీ రోడ్స్ కానీ ప్రతిదీ మనం డెవలప్ అవకాశాలు ఉన్నాయి. దాని గురించి తప్పకుండా కలిసిమెలిసి మనము డెవలప్ చేసుకుంటాము. దాంతోపాటు ఉండే వేరే ఏరియాస్లో కూడా అక్కడ ఉండే ఇది ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఎన్డీఏ నుంచి ఫండ్స్ స్పెషల్ ఫండ్స్ రావడం ఇవన్నీ చాలా డెవలప్మెంట్స్. అంటే మినిమం ఒక 6 months అన్నా మనకు టైం పడుతుంది. అప్పుడు ఈ మొత్తం చేంజ్ మార్పు అనేది కనపడుతుంది. థ్యాంక్ యూ సార్. అంటే మొత్తం పబ్లిక్ ఏంటి అంటే ఏపీలో ఓకే కూటమి గెలిచింది, టీడీపీ పనులు స్టార్ట్ చేసింది, కానీ ఎట్లా ఉన్నాయి అనే కన్ఫ్యూజన్కి మీరు మీ టైం ఇచ్చి ఒక క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ది టైం. థ్యాంక్ యూ. ఇది టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముస్తాక్ హుసేన్ మాటల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలకు సంబంధించి చంద్రబాబు కార్యాచరణకు సంబంధించిన మాటలు. మరి తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది, ఆ పనులన్నీ కూడా మరి ముస్తాక్ హుసేన్ గారు చెప్పినట్లు ఎలా జరుగుతాయని ఈ వివరాలన్నీ కూడా మనం ఫ్యూచర్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సీఎం టుడే.